హాయ్ అండి. ఆలు ఫ్రై అండ్ పచ్చి పులుసు. ఈ విధమైన కాంబినేషన్ చాలా బావుంటుంది కదండీ! ఒకసారి తిన్నారంటే మీరు నిజంగా అస్సలు వదలరు. ఈ సమ్మర్‌లో ఇలా ఆలు ఫ్రై చేసుకొని, ఇలా పచ్చి పులుసు చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఈ ఎండాకాలానికి కూడా ఎక్కువ మనకి ఏమి తినబుద్ధి కాదు కదా! సో, ఒకసారి ఈ విధంగా ట్రై చేద్దాం. మనం దీనికి ఈ ఆలు ఫ్రైకి నేను 4 ఆలుగడ్డలైతే తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, ఫస్ట్ ఇవి ఒక 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, కుక్కర్‌లో 1 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి. సో, ఇలా 1 విజిల్ అయితే వచ్చింది. తర్వాత మరి 2, 3 విజిల్స్ అయితే ఈ ఆలు అనేది చాలా మెత్తగా అయిపోతాయండి. సో, అలా కాకుండా 1 విజిల్ వరకైతే సరిపోతది. చూడండి వీటిపైన లేయర్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా నీట్‌గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. సో, ఈ విధంగా ఇవి కొంచెం పెద్దగా ఉన్నట్లని ఇలా చేత్తో మెదుపుకుంటే సరిపోతదండి. మళ్ళీ వేటితోని అవసరం లేదు. ఎందుకంటే ఫ్రై కలిపేటప్పుడు ఎలాగా ఆల్రెడీ మెత్తగా అయిపోతాయి. సో, ఇలాగే కావాలి అనుకున్న వాళ్ళు అలా కూడా అవసరం లేదు. మెదుపుకోవాల్సిన అవసరం లేదు. అలా ఉంచుకున్నా సరిపోతది. ఈ ఫ్రై ఎక్కువ మ్యారేజెస్‌లో, ఫంక్షన్స్‌లో అట్లా వేస్తూ ఉంటారు కదండీ! మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సేమ్ అట్లనే ఆ టైపే నేను ఇప్పుడు ఈ విధంగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో, ఆలు అయితే పెద్ద పెద్ద పీసెస్ అన్ని నేను చాలా చిన్న చిన్నగా మెదుపుకున్నాను. ఇప్పుడు ఒక 5, 6 పచ్చిమిర్చిని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం మెత్తని పేస్ట్‌లా చేసుకుందాము. తర్వాత ఈ పేస్ట్‌ని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దీంట్లో ఈ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూను ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్‌ని అండ్ ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఇవి బాగా మగ్గేంత వరకు అంటే ఆయిల్‌లో బాగా వేగేంత వరకు దీంట్లో ఫస్ట్ ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇవి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే ఇవి ఆయిల్‌లో బాగా మగ్గుతాయండి. కొంచెం ఆనియన్స్ కరకరలాడకుండా బాగా మగ్గితే టేస్ట్ అనేది ఉంటుంది. ఆనియన్స్ అనేది నేను ఒక కప్పే వేసుకున్నాను. ఆనియన్స్ మీ ఫ్రైలో తక్కువగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఈ పచ్చి పులుసు చేయడం కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నేను హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టుకున్నానండి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఈ చింతపండులోంచి వచ్చిన జ్యూస్ అంతా తీసి పక్కకు సపరేట్ చేసుకోవాలి. ఇది మేము పచ్చి పులుసు అంటాం. ఒక చోటేమో చింతపండు చారు అంటారు. అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పిలుస్తారు. సో, నేనైతే దీన్ని పచ్చి పులుసు అంటాను. మీరేమంటారో ఒకసారి నాకు కామెంట్ కూడా చేయండి. సో, ఇలా దీంట్లో జ్యూస్ సపరేట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 ½ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఆనియన్స్ అయితే బాగా మగ్గిన కర్రీ అనేది చాలా దగ్గరకు వచ్చింది కదా! ఇప్పుడు మనం ఉడకబెట్టిన ఆలుగడ్డలు ఉన్నాయి కదండీ! ఇవన్నీ కూడా ఈ మగ్గిన ఆనియన్స్‌లోకి ఆలుగడ్డ అనేది మొత్తం అంతా వేసుకొని దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని చాలా మెల్లిగా అనేది ఈ కర్రీ అనేది మెల్లిగా కలుపుకోవాలండి. ఎందుకంటే బాగా అటు ఇటు బాగా కలిపిన కర్రీ అనేది ఫ్రై అనేది బాగా ముద్ద కింద అయిపోతది. అలా కాకుండా చాలా మెల్లిగా కలపాలి ఇది. తర్వాత ఒక 10, 15 మినిట్స్ వరకు అది మూత పెట్టాలండి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువనే యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ పచ్చి పులుసులోకి కొంచెం కొత్తిమీర అండ్ ఆనియన్స్ కూడా వేసి బాగా మ్యాష్ చేయాలండి. ఎందుకంటే ఈ కొత్తిమీర, ఆనియన్స్ అనేది దీంట్లో వేయడం వల్ల ఇలా మ్యాష్ చేయడం వల్ల వాటి యొక్క ఫ్లేవర్ అనేది రిలీజ్ అయ్యి ఈ పచ్చి పులుసు అనేది చాలా బావుంటుంది. ఈ పచ్చి పులుసు ఓన్లీ ఆలు ఫ్రై అనే కాదండి. మనం తినే కర్రీస్ మసాలా కర్రీస్ ఉంటాయి కదా! గుత్తి వంకాయి అండ్ మసాలా పప్పు ఉంటాయి కదా! వీటిలోకైతే చాలా బావుంటదండి. నెక్స్ట్ టైం నేను మసాలా పప్పు విత్ పచ్చి పులుసు కాంబినేషన్‌లో చూపిస్తాను. ఆ ఫ్లేవర్ అయితే అది ఆ కాంబినేషన్ అయితే చాలా బావుంటది. మీరు తింటే అస్సలైతే వదలరు. ఇప్పుడు దీంట్లోకి నేను 5, 6 వెల్లుల్లిపాయలు అయితే తీసుకొని బాగా దంచుకొని ఈ రసంలోకి కలుపుకున్నాను నేను. చూడండి ఈ ఫ్లేవర్ చాలా బావుంటది. మీరైతే ఈ వెల్లుల్లిపాయ అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ టేస్ట్ చాలా బావుంటదండి. ఒకసారి తింటే మీరు అస్సలు వదలరు. దీంట్లోకి ఇప్పుడు పోపు అయితే వేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని చిన్న కళాయి దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి.
పోపు దినుసులు అంటే ఏం లేవు ఉండవండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతేనండి. ఇవి బాగా దూరగా వేగిన తర్వాత ఈ పోపు అయితే రెడీ అవుతుంది కదా, దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకోవాలండి. కానీ నేను ధనియాలు అనేది స్కిప్ చేశాను. ఈ పోపు దీంట్లో వేసుకున్న తర్వాత ఈ పచ్చిపులుసు అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, లుకింగ్ కూడా చాలా బాగుంది కదా. ఇంకా ఆలు ఫ్రై అనేది కూడా రెడీ అయిపోయింది. అది కూడా 15 మినిట్స్ వరకు వేయించాను. ఆలు ఫ్రై విత్ పచ్చిపులుసు కాంబినేషన్ చాలా బాగుంది కదండి. తింటే ఇంకా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మరి నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.